ఇలాంటి స్నేహితులు శత్రువు కంటే ప్రమాదకరమని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీకు తెలుసా ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఆయుధం ఏంటో? కత్తి కాదు, బాంబు అంతకన్నా కాదు. అది నమ్మకం. ఎందుకంటే ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకునే శత్రువు కంటే ప్రమాదకరమైన స్నేహితుడు పుడతాడు. నీకు ఎదురుగా నిలబడి పోరాడే శత్రువుతో యుద్ధం చేయడం సులువే. కానీ నీ పక్కనే కూర్చొని నీతో కలిసి భోజనం చేస్తూ నీ వెన్నులో ఏ క్షణాన కత్తి దింపాలా అని ఎదురుచూసే స్నేహితుడితో పోరాడం అసాధ్యం. కొందరు స్నేహితులుంటారు. వారు పైన పాలు పోసిన కుండలా కనిపిస్తారు. లోపల నిండా కాలకోట విషం ఉంటుంది. అడవిలో క్రూర మృగాలకైనా ఒక పద్ధతి ఉంటుంది, కానీ ఈ కపట స్నేహితులకు ఎలాంటి ధర్మం ఉండదు. అసలు మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు స్నేహితుడు ముసుగులో ఉన్న శత్రువో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 4 సూత్రాలు తెలుసుకుందాం. ఎవరిని నమ్మాలో ఎవరిని వదిలేయాలో అన్నీ కూడా ఇప్పుడు మనకి తెలుస్తాయి. 1, ముఖం మీదే పొగిడేవాడు వెనుక వెన్నుపోటు పొడిచేవాడు. అవును, వీళ్ళు విషకుంభం పయోముఖం అని కూడా అంటూ ఉంటారు. అంటే పైన పాలు పోసి లోపల విషం నిండిన కుండ అని అర్థం. వీళ్ళని గుర్తించడం కష్టం, కానీ వీరి వల్ల కలిగే నష్టం మాత్రం ఊహాతీతం. వీరు మిమ్మల్ని సాధారణంగా పొగడరు. మీరు చిన్న పని చేసినా నువ్వు అసాధ్యుడురా, నీ తర్వాత ఎవరైనా అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. ఎందుకంటే పొగడ్తలు మునిగిపోయిన వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రమాదాలను గమనించడు. నిజమైన స్నేహితుడు నువ్వు తప్పు చేస్తే మందలిస్తాడు, కానీ ఈ కపట స్నేహితుడు నీ తప్పును కూడా చాలా బాగా చేశావు, శభాష్ అని సమర్థిస్తాడు. నువ్వు తప్పు దారిలో వెళ్ళి నాశనం అవ్వాలని వాడు కోరుకుంటాడు. పొగుడుతూనే మీ దగ్గర నుంచి కీలకమైన వ్యక్తిగతమైన విషయాలను, వ్యాపార రహస్యాలను రాబడతారు. ఆ సమాచారాన్ని ఆయుధంగా మార్చుకొని నీ వెనుక గోతులు తవ్వుతారు. ఉదాహరణకు, మీ సహోద్యోగి ఒకరు మీ ప్రాజెక్ట్ వర్క్ చూసి, అద్భుతం బాస్, ఇది చూపిస్తే నీకు ప్రమోషన్ కన్ఫర్మ్ అని మిమ్మల్ని ఉత్సాహపరుస్తాడు. కానీ మీరు లేని సమయంలో అదే బాస్ దగ్గరికి వెళ్ళి, ఆ పనిలో చాలా లోపాలు ఉన్నాయి, వాడు కాపీ కొట్టాడు అని అబద్ధాలు చెబుతాడు. మీకు ఎదురుపడినప్పుడు మాత్రం ఏమీ ఎరుగునట్లు మళ్ళీ పొగుడుతూనే ఉంటాడు. మీ వ్యాపారం బాగుందని పొగిడే స్నేహితుడు మీ సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు నమ్మకంతో చెప్పిన తరువాత ఆ రహస్యాన్ని మీ ప్రత్యర్థికి చేరవేస్తారు. లేదా తనే స్వయంగా అదే పద్ధతిలో మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తాడు. మీ డ్రెస్సింగ్ సెన్స్ లేదా మీ లైఫ్ స్టైల్ గురించి ముఖం మీద అద్భుతంగా ఉందని చెబుతూ, మీరు వెళ్ళగానే ఇతరుల దగ్గర కూర్చొని, ఇతనికి అసలు టేస్ట్ లేదు, అనవసరంగా షో చేస్తాడు అని ఎగతాళి చేస్తారు. వీరి వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. శత్రువు కనీసం నిన్ను సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తాడు. కానీ ఇలాంటి స్నేహితుడు నిన్ను నిద్రపుచ్చి గొంతు కోస్తాడు. అందుకే పొగిడే నోటి కంటే విమర్శించే నిజాయితీ గల మనసున్న వ్యక్తి పక్కన ఉండడం కొన్ని వేల రెట్లు శ్రేయస్కరం. ఇక 2, స్వార్థం కోసం దగ్గరయ్యేవాడు. ఒక కఠినమైన సత్యాన్ని చెప్పనా? స్వార్థం లేదా అవసరం లేకుండా మూర్ఖుడు ఏ పని చేయడు. అలానే నీ దగ్గర ఉన్న సంపదను, అధికారాన్ని చూసి వచ్చే స్నేహితులు అత్యంత ప్రమాదకరులు. ఇక వీరికి మీరు గుర్తొచ్చేది కేవలం వారికి ఏదైనా పని పడ్డప్పుడు మాత్రమే. ఇక అది పూర్తయ్యాక మళ్ళీ మీరు ఎక్కడున్నారో కూడా పట్టించుకోరు. నీ దగ్గర డబ్బు, హోదా ఉన్నప్పుడు వీరు నీ నీడలా నీ చుట్టూ తిరుగుతారు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీడ చీకటిలో కలిసిపోయినట్లు మాయమైపోతారు. వీరు నీ తెలివితేటలను, నీ కష్టాల్ని వారి ఎదుగుదల కోసం వాడుకుంటారు. కానీ నీకు క్రెడిట్ ఇవ్వడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. ఒక చెరువు నిండా నీళ్లు అనేది ఉన్నప్పుడు పక్షులన్నీ అక్కడికి వచ్చి సందడి చేస్తాయి. కానీ ఆ చెరువు ఎండిపోగానే ఒక్క పక్షి కూడా అక్కడ ఉండదు. అలానే నీ దగ్గర డబ్బు, ఐశ్వర్యం ఉన్నప్పుడు చేరిన మిత్రులు నీ సంపద తరిగిపోగానే నిన్ను దూరం పెట్టేస్తారు. నీకు ఒక ప్రాజెక్ట్ గురించి బాగా తెలుసు అని మీ స్నేహితుడికి తెలుసు. అతను మీతో స్నేహం నటిస్తూ ఐడియాలను, స్ట్రాటజీలను మొత్తం తెలుసుకుంటాడు. మీటింగ్ రూమ్లోకి వెళ్ళగానే అవన్నీ కూడా తనవే అని చెప్పి ప్రశంసలు పొందుతాడు. అక్కడ అతను మీ స్నేహాన్ని తన ప్రమోషన్ కోసం మెట్టుగా వాడుకున్నాడు.
కొందరు స్నేహితులు ఎగ్జామ్స్ ముందు మాత్రమే మీ దగ్గరకు వస్తారు. నీ నోట్సు, నీ ఎక్స్ప్లెనేషన్ వాడుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారు. హాలిడేస్ రాగానే లేదా వాళ్ళ అవసరం తీరాక నిన్ను సాధారణ వ్యక్తిలా కూడా చూడరు. స్వార్థపరుడికి స్నేహం అనేది ఒక వ్యాపారం లాంటిది. లాభం ఉన్నంత వరకే పెట్టుబడి పెడతాడు. నష్టం రాబోతుందని తెలిస్తే ముందుగా ఓడను విడిచిపెట్టి దూకే ఎలుక లాంటివాడే ఈ కపటమిత్రుడు. ఇలాంటి వాడిని నమ్మడం అంటే రంధ్రాలు ఉన్న పడవలో ప్రయాణం చేయడమే. ఇక 3, రహస్యాలను దాచలేని స్నేహితుడు. చెడ్డ స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకూడదు, కానీ మంచి స్నేహితుడిని కూడా అతిగా నమ్మకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా మీ మధ్య మనస్పర్ధలు వచ్చి ఆ స్నేహితుడికి కోపం వస్తే అన్ని రహస్యాలన్నింటినీ కూడా లోకానికి డప్పు కొట్టి చెప్పేస్తాడు. స్నేహితుడు కదా అని నువ్వు నీ బలహీనతలు, నీ గతం, వ్యాపార మర్మాలన్నీ చెబుతావు. కానీ కపట స్నేహితుడు వాటిని సమాచారం కాకుండా నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి కావలసిన ఆయుధాల్లా సేకరిస్తాడు. స్నేహం ఉన్నంత వరకు కాలం నీ రహస్యాలు వాడి గుండెల్లో భద్రంగా ఉన్నట్లు నటిస్తాడు. చిన్న గొడవ జరగగానే ఆ రహస్యాలను శత్రువులకు చేరవేసి కోలుకోలేని దెబ్బతీస్తాడు. నీ గురించి రహస్యాలు తెలుసుకొని ఇతరుల దగ్గర ఎవ్వరికీ చెప్పకురా అంటూ అందరికీ చెప్పేసే రకం. వీరు మీ ప్రతిష్టను బజార్న పడేయడంలో ఆనందం వెతుకుతారు. రావణుడు ఎంతటి మహావీరుడైనా అతడి మరణం ఎక్కడుందో కేవలం అతని తమ్ముడు విభీషణుడికే తెలుసు. స్నేహితుడైనా తమ్ముడైనా సరే ఒక అంతరంగిక రహస్యం బయటకు వెళ్లడం వల్లే రావణుని పతనం జరిగింది. నువ్వు నీ బిజినెస్ పార్ట్నర్ని లేదా ఆఫీస్ ఫ్రెండ్ని నమ్మి నీ యూనిక్ ఐడియా చెబుతావు. కానీ మీ మధ్య ఏదైనా తేడా రాగానే వాడు వెళ్ళి నీ కాంపిటీటర్కి ఐడియా చెప్పేసి నిన్ను రోడ్డున పడేస్తాడు. నువ్వు నమ్మిన స్నేహమే నీ వ్యాపారాన్ని నాశనం చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇది చాలా ట్రెండ్ అయిపోతుంది. స్నేహితుడు కదా అని పర్సనల్ ఫొటోసు, చాట్సు షేర్ చేస్తాడు. గొడవ రాగానే వాటిని స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం లేదా ఇతరులకి పంపడం చూస్తూనే ఉన్నాం కదా. సొంత రహస్యాన్ని నువ్వు మనసులోనే నువ్వు దాచుకోలేనప్పుడు నీ స్నేహితుడు ఎలా దాచుకుంటాడని ఆశిస్తావు చెప్పు? నీ నోటి నుండి జారిన రహస్యం నీ స్నేహితుడికి నీ మీద ఉన్న అధికారాన్ని ఇస్తుంది. కాబట్టి నీ లోతు ఎవ్వరికీ తెలియనివ్వకు. నీ బలహీనత నీ దగ్గరే ఉండాలి. ఇక 4, మూర్ఖుడితో స్నేహం. ఏనుగు నుండి 1000 గజాల గుర్రం నుండి 500 గజాల కొమ్ములున్న జంతువు నుండి 10 గజాలు దూరం ఉండాలి. కానీ ఒక దుర్మార్గుడు లేదా మూర్ఖుడితో మాత్రం ఆ దేశం విడిచి వెళ్లేంత దూరంగా ఉండాలి. మూర్ఖుడికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియదు. వాడు మంచి చేయాలనుకున్న అది నీకు కీడుగానే పరిణమిస్తుంది. నీ స్నేహితుడు ఎవరో చెప్పు? నువ్వు ఎలాంటి వాడివో చెబుతానంటారు. నువ్వు ఎంత మేధావైనా ఒక మూర్ఖుడితో లేదా చెడు అలవాట్లు ఉన్నవాడితో స్నేహం చేస్తే సమాజం నిన్ను అలానే చూస్తుంది. మూర్ఖుడు ఎప్పుడు ఎందుకు కోపం ఇచ్చుకుంటాడో, ఎప్పుడు నిన్ను ఇబ్బందుల్లో నెట్టేస్తాడో వాడికే తెలియదు. ఒక రాజు తన కోతిని ఎంతో ప్రేమగా పెంచుకొని దాన్ని స్నేహితుడిగా చూసుకునేవాడు. ఒకరోజు రాజు నిద్రిస్తుండగా అతని మీద ఒక ఈగ వాలింది. ఆ కోతి రాజు మీద ఉన్న ప్రేమతో ఆ ఈగను చంపాలని పక్కనే ఉన్న కత్తితో గట్టిగా కొట్టింది. ఈగ ఎగిరిపోయింది, కానీ రాజు ప్రాణాలు పోయాయి. అలానే ఇంకొకటి చెప్పనా? నీ స్నేహితుడు డ్రగ్స్ లేదా జూదం వంటి చెడు అలవాట్లకు బానిస అయ్యాడనుకుందాం. వాడు నిన్ను బలవంతం చేయకపోవచ్చు, కానీ వాడితో కలిసి తిరగడం వల్ల ఏదో ఒకరోజు పోలీసులు వాడిని పట్టుకున్నప్పుడు నిన్ను కూడా ఆ కేసులో ఇరికించే ప్రమాదం ఉంది. జాగ్రత్త. కాబట్టి ఇలాంటి స్నేహితులకి నువ్వు దూరంగా ఉండాలి. స్నేహం అనేది వరం, కానీ తప్పుడు వ్యక్తితో స్నేహం అనేది శాపం. నీ జీవిత ప్రయాణంలో 100 మందిని కలుస్తావు, 1000 మందితో మాట్లాడతావు. కానీ నీ అంతరంగిక వలయంలోకి, ఇన్నర్ సర్కిల్లోకి తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించు. నమ్మక ద్రోహి పక్కన ఉండటం కంటే ఒంటరిగా సింహంలా బ్రతకడం 1000 రెట్లు మేలు. మీ చుట్టూ ఉన్న స్నేహితులు ఈ 4 రకాలేమో ఒక్కసారి గమనించండి. ఆలస్యం చేయకుండా దూరంగా వెళ్ళండి. జీవితం బాగుంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.